పిన్ని పిన్ని ఇలా రా ఓసారి ఇలా రా త్వరగా రా. చూడేంటి ఇది బావ సంతకమే కదా? అవును సంతకమే కదా. ప్రభుకి బావ ఫ్రెండ్ అయితే బావ గురించి అతనికి ఏదైనా తెలుసుంటుంది కదా పిన్ని. హలో హలో గుడ్ మార్నింగ్ ఈశ్వర్ని. గుడ్ మార్నింగ్. నైస్ కలర్. మీది చాలా మంచి టేస్ట్ అని మా ఫ్రెండ్స్ అంటున్నారు. నేను మిమ్మల్ని అర్జెంట్ గా కలవాలి. నేను మీలాగే అనుకున్నాను. ఎక్కడ? హాట్ కిచెన్? అయ్యో అక్కడంతా వద్దు, మా ఇంటికి వచ్చేయండి. లంచ్ మా ఇంట్లోనే. ఎంతమందికి? ఎంతమంది కంటే అదే మా వాళ్ళందరినీ తీసుకొద్దాం అనుకుంటున్నాను. ధైర్యంగా తీసుకురండి. అంతా నా ఫ్రెండ్సే, నాతో చదువుకున్నారు. ఓకే త్వరగా వచ్చేయండి. గుండె వీణ మోగలే నింగిపైన సాగలే. రే ప్రభు, ఆ మ్యూజిక్ కార్డ్ నా దగ్గర ఇవ్వరా. వద్దు, నా దగ్గర ఉన్నాయి. గుండె వీణ మోగలే నింగిపైన. రండి. హలో, ఈయన మా చిన్నాన్న. హాయ్. నమస్కారం. తను మా అమ్మాయి, వీడు మా అబ్బాయి. పేరు చెప్పమ్మా. మంజుల. నైస్ నేమ్. తను ప్రియా, ప్రియా హస్బెండ్ రవి. హలో. తను ఇంద్ర హస్బెండ్ గోపి. వీడు నా క్లాస్మేట్ సుందర్. తను ప్రియా వాళ్ళ అమ్మాయి. పేరు చెప్పు. ఐశ్వర్య. పిన్ని పక్కింటికి వెళ్ళారు, ఇప్పుడు వచ్చేస్తారు. కూర్చోండి కూర్చోండి మీరు. ఐశ్వర్య ఏం తీసుకుంటారు? వేడిగా ఏమిచ్చినా ఓకే. చాలా హోమ్లీగా ఉంది కదా. ఏంట్రా నర్వస్ గా ఉందా? కార్డు ఇవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది. ఊరికే టెన్షన్ పడకు. ఇంకో 10 నిమిషాలు వెయిట్ చెయ్యి. ఓకే? అరేరే వచ్చేసారా? ఉదయం నుంచి మీకోసం ఎదురు చూస్తున్నాం. ఏమిటి ఇంత లేటు? అందరినీ తీసుకురావడం వల్ల లేట్ అయింది. మీరు ఈశ్వర్ కాంటీనా? అవును, మీకెలా తెలుసు? ఈశ్వర్ని చూడడానికి కాలేజ్కి వచ్చారు కదా. ఓసారి వచ్చాను. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? చూసి చాలా రోజులైంది. మీ ఊరెళ్ళి భార్యను చూసి వెళ్లమని భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ ఎక్కించాం. ఆ తర్వాత మేము వాడిని చూడలేదు. మీరు అతన్ని ఎప్పుడు ట్రైన్ ఎక్కించారు? కాలేజ్ మూసిన రోజు మేమే దగ్గరుండి ఎక్కించాం. 6 ఏళ్ళైంది. అప్పటి నుంచి కనబడలేదు. నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. తీసుకోండి. ఉండండి ఒక నిమిషం. ఆ అమ్మాయి ఎక్కడుంది? ఇదిగో ఈ అమ్మాయి. లేదండి, ఈశ్వర్ వైఫ్ ఎక్కడుంది అని అడుగుతున్నాను. అతని వైఫే బాబు ఈ అమ్మాయి. నాదో పెద్ద కదలేండి, చల్లారకు ముందే తీసుకోండి. తీసుకోండి తీసుకోండి బాబు. ఆ మిమ్మల్ని కనుక్కుంటే అతని గురించి తెలుస్తుంది అనుకున్నాం. దీని కర్మ ఇలా ఉంది. కథ మళ్ళీ మొదటికొచ్చింది. ఏం చేయగలం? నిన్ను పెళ్ళాడాలని ఆశపడుతున్నా ఈశ్వరి, నిన్ను పెళ్ళాడాలని ఆశపడుతున్నా ఈశ్వరి, నిన్ను పెళ్ళాడాలని ఆశపడుతున్నా ఈశ్వరి, నిన్ను పెళ్ళాడాలని ఆశపడుతున్నా. ఇంకా ఆఫీసు బయలుదేరలేదా? వెళ్ళదలుచుకోలేదు. ఈశ్వర్ని కనిపెట్టే వరకు మే నలుగురు ఆఫీస్కి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాం. మరి బువ్వకేం చేస్తారు? దానికి మీరిద్దరూ ఉన్నారుగా. రే త్వరగా వెతికి పట్టుకోండిరా, బ్యాంక్ బ్యాలెన్స్ నిల్ అయిపోతుంది. పేపర్లో ప్రకటన ఇవ్వండి, టీవీలో యాడ్ ఇవ్వండి. సార్ మేము వెతుకుతున్నామని వాడికి తెలియకూడదు. అయితే ఒక పని చేయండి. ఇప్పటి వరకు 40 బ్యాచ్లు బయటకు వెళ్ళాయి. బ్యాచ్కు 300 మంది స్టూడెంట్స్. 300 × 40 12,000 మంది స్టూడెంట్స్. వాళ్ళ అడ్రస్లు కనుక్కోండి. ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఈ దేశం వదిలి ఎక్కడికెళ్ళి పనిచేయగలరు? అందుకు చాలా సహనం కావాలి. అలా అయితే ఈజీగా కనుక్కోవచ్చు. ప్రియా, ఇంద్రా, ఎవరో ఒకరు తలుపు తెరవండి. రండి. వాళ్ళేరా? ఏ నేనుంటే రారా? కొత్తగా మన ఇంటికి వచ్చిన గెస్ట్ రా. కలిసి ఉండే అమ్మాయిరా. స్వాగతం చెప్పండి. తనతో చేయగలపండి రా. హలో, ఐఎమ్ సుందర్. కమాన్ ఇవ్వరా. వెల్కమ్. థ్యాంక్. వండర్ఫుల్ ఫ్రెండ్స్ పిన్ని. స్నేహానికి నిర్వచనంలా ఉన్నారు. వాళ్ళ హస్బెండ్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. వాళ్ళంతా ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసా పిన్ని? ఈశ్వర్ బావలాగా నన్ను వాళ్ళ గ్రూప్లో ఓ మెంబర్గా చేర్చుకున్నారు. వీళ్ళు ముగ్గురు ఎప్పుడు ఇలాగే కూర్చుంటారు. ఒకడు నోరు మూసుకుంటాడు, ఒకడు కళ్ళు మూసుకుంటాడు, ఒకడు చెవులు మూసుకుంటాడు. ఈశ్వరు ప్రతి విషయానికి బెట్టు కడతాడు, గెలుస్తాడు. ఆ డబ్బులతో మాకు మిడ్-నైట్ లో పరోటాలు కొనిపెడతాడు. ఈశ్వర్కి పరోటాలంటే చాలా ఇష్టం. ఇదే వాళ్ళ హాస్టల్. దీనిపైనే ఈశ్వర్ రూమ్.
నువ్వు ఇలా ఏడ్చావంటే ఆల్బమ్ తీసేసుకుంటాను. లేదు, నేను ఏడవను, ఇక ఏడవను. రే సూర్య, నేను రా ప్రభుని. మన సుందర్కి పెళ్ళిరా, అందరికీ చెప్పాలి. నీ దగ్గరున్న మన ఫ్రెండ్స్ అడ్రస్లన్నీ ఇవ్వు, నోట్ చేసుకుంటాను. ఇది మెస్లో తీసిన ఫోటో. వాడికి ముల్లంగి సాంబార్ అంటే చాలా ఇష్టం. ఒకరోజు అలా ఆశ్చర్యపోకు. నైట్లో పడుకునేటప్పుడు తీసేస్తాను. ఇదిగో ఇందిర కూడా నాకేసే. కొన్నాళ్ళు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మర్చిపోతాం. ఆ రోజు ఎవరైనా చూసారంటే ఇక అంతే, సర్ది చెప్పేలోపు ప్రాణాలు పోతాయి. అవును, ఏమిటిది? తాళ్లేదా? ఓ, మీ ఆయన రాగానే వేసుకోవచ్చని తీసి దేవుడి గదిలో ఉంచావా? అయ్యో, ఉంది. ఏయ్, ఎందుకలా తాళి లోపల దాచిపెట్టా? ఎందుకు ఇలా జాకెట్లో దాచుకున్నావు? కాలేజీలో చదివేటప్పుడు కూడా బయటికి కనిపించేలా వేసుకునేదాన్ని. భర్త లేడని తెలియగానే అబ్బా నేను పడ్డ కష్టం ఉందే. ఇప్పుడంతా పెళ్ళైన వాళ్ళకే ఇబ్బంది. వాళ్ళే ఉంటారు. 10 నిమిషాలు రెడీ అవుతాను. హలో, ఇంద్రేనా మాట్లాడేది? తను స్నానం చేస్తుందమ్మా. నేను బాగానే ఉన్నాను. ఇన్నాళ్ళు దిగులుగా ఉండే ఈశ్వర్ మొహంలో సంతోషాన్ని చూశాను. ఈశ్వర్ రాకపోయినా పర్వాలేదమ్మా, తను సంతోషంగా ఉంటే చాలనిపిస్తోంది. ఓకేనమ్మా, ఇంకో 10 నిమిషాల్లో వస్తున్నారట. కొత్త పెట్టాలి రోయ్. రేయ్, మేం మీ సీనియర్స్ ని 34th బ్యాచ్ రా. సారీ సీనియర్స్, వెరీ వెరీ సారీ. ఈ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ లోనే వీళ్ళు ఉండేవాళ్ళు. నేను చెప్పానే, ఆ ప్లేస్ ఇదే. వాళ్ళు ముగ్గురు ఎప్పుడు అక్కడికి వచ్చానో అలా చేసేవారు. ఓసి ఆమ్లెట్ల కోసమే నా మీద ప్రేమ నటించారని నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైందిరా. ఒక పోస్ట్ కార్డు దొరకలే నాకు రాయటానికి. అవును, ఈ పిల్ల ఎవరు? నువ్వు లవ్ చేసే పిల్ల? తను ఈశ్వర్ వైఫ్. ఓహో, అట్టనా. నేను వెళ్ళి ఏకేవ్ గారిని కలిసి వస్తాను. ఆ సారు రిటైర్ అయ్యి 3 ఏళ్ళు అయింది. ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఇన్ఛార్జ్ ఎవరు ఇప్పుడు? ఇయర్ బుక్స్ అని మీకు కంప్లీట్గా ఇస్తాను. 40 బ్యాచ్లు, 12,000 మంది స్టూడెంట్స్. అడ్రస్లు మారుంటాయి, టెలిఫోన్ నెంబర్లు మారుంటాయి. ఎలా వెతుపట్టుకుంటారు? వెరీ వెరీ డిఫికల్ట్. అది మాత్రమే కాదు, పారిపోయిన వాడు ఇంజనీర్గా చేస్తూ ఉంటే కనుక్కోగలం. మున్సిపాలిటీ బండి తోలుతుంటే ఎలా కనుక్కోగలం? ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. ఈ ముసలాళ్ళు ఎప్పుడు నెగిటివ్ గానే మాట్లాడుతుంటారు. వయసుతో పాటు చాదస్తవం పెరుగుతుంది. మమ్మల్ని నమ్మండి, ఈశ్వరుని మేము కనిపెడతాం. రే సుందర్, నీ మ్యారేజ్ ఇన్విటేషన్ తో పాటు ఈశ్వర్ సంబంధించిన లెటర్ పెట్టడం మర్చిపోకు. ఉంటా, ఎందుకు టెన్షన్ అవుతావు? ఈ మ్యాటర్ గనక ఈశ్వర్ చదివాడంటే కరిగిపోతాడు. ఏ ఎవరో చూడు. హాయ్ బోండో. హాయ్ సీనియర్. హాయ్. హలో సీనియర్. సర్ప్రైజింగ్ గా ఉందిరా. దిస్ ఇస్ మై హస్బెండ్, Hi. ఇంద్రా Hello, హస్బెండ్. ఇది మా అమ్మాయి. ఎలా ఉన్నారు సీనియర్? హ్యాపీగా ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? ఏదో ఉన్నాను సీనియర్. రే, నువ్వు పెళ్లి చేసుకున్నావా? నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు సీనియర్. రే, మళ్ళీ కాళ్ళు పట్టుకోకురా. నాకు పెళ్ళై పాప కూడా ఉంది. నన్ను లవ్ చేశాడని చెప్పానే, వాడే వీడు. డోంట్ వరీ, నువ్వు పెద్దగా ఏం మిస్ అవ్వలేదు. అబ్బా ఊరుకోండి. చూసావా, ఈ దెబ్బలే నువ్వు తినేవాడివి. వాడు ఏం మీలాగా బాగుంది కాదు. తప్పించుకున్నావు. నేనేం చెప్పినా చేస్తాడు. ఏం చేయాలి సీనియర్? రే, నువ్వు వాళ్ళకే హెల్ప్ చేయక్కర్లేదు, నాకు హెల్ప్ చేయి. చెప్పండి సీనియర్. సుందర్ పెళ్లికి ఓల్డ్ స్టూడెంట్స్ చాలా మంది వస్తారు. వాళ్ళలో ఒక్కరిని కూడా వదలకుండా నా దగ్గర తీసుకురావడం నీ బాధ్యత. తప్పకుండా సీనియర్.